వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. మన్నేటి వెంకటరెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కీలక నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయన ఈ రోజు మన బిఆర్ టాక్ షోకి వచ్చారు. ఉదయగిరి రాజకీయం గురించి అలాగే ఈ ప్రాంత అభివృద్ధి గురించి మనం వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే భూషణ్ రెడ్డి గారు. రాజకీయంగా ఉదయగిరిలో మీరు ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చింది? సార్, మేము మా ఫాదరు పేరు మన్నేటి పాపిరెడ్డి, మా పెదనాన్న పేరు మన్నేటి వెంకట సుబ్బారెడ్డి. వాళ్ళు స్వచ్ఛంగా చంద్రబాబు నాయుడు, రామారావు పార్టీ అంటే పిచ్చి ప్రేమ, అభిమానం ఉండేవాళ్ళు. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మా కుటుంబాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటున్నాము. మేము వ్యాపార రీత్యా బెంగళూరు పోవడము, 2013 నుంచి నేను యాక్టివ్లోకి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇది మా రాజకీయ ప్రస్థానం. మీరు చదివింది ఎక్కడ? నేను చదివింది అప్ టు 10th వింజమూరు, ఉదయగిరి అండి. ఇంటర్మీడియట్ కూడా ఉదయగిరి. డిగ్రీ ఇక్కడ వింజమూరులో జాయిన్ అయ్యాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఇప్పుడు డిగ్రీ చదివి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ఉద్యోగ పరంగా పోకుండా వ్యాపార పరంగా ఎందుకు వెళ్ళారు? బెంగళూరుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? డిగ్రీ చదివి రాజకీయాలకు రాలేదు భూషణ్ రెడ్డి గారు. డిగ్రీ చదివి 97లో ఇక్కడ మీకు తెలిసిన ఉదయగిరి ఏదైతే ఇప్పుడు ఉందో ఇంతకన్నా ఇంకా బరగాలం ఉందంటే డ్రై ల్యాండ్స్. అప్పుడు వచ్చిన వరదలకి అప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులే సీఎంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు రాళ్లపాటి చెరువు, మోపాటి చెరువు కూడా తెగిపోతే ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మా చెరువు కూడా కొండపాలెం ఉదయగిరి పెద్ద చెరువు కూడా తెగిపోయి మాకు ఇక్కడ బతుకు తెరువు లేదు అనే ఆలోచనతో మా నాన్నగారు బెంగళూరుకి వెళ్ళిపోరా, ఏదో ఒకటి చేసుకో అంటే మా మామగారు మిలిటరీలో చేర్పిస్తామని తీసుకెళ్ళారు. అక్కడ అనువైన పరిస్థితుల్లో మేము కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది. మిలిటరీలో చేరలేదు కానీ ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా ఒక వ్యాపారవేత్తగా మీరు ఉదయగిరి నుంచి అక్కడికి వెళ్ళారు. 28 ఏళ్ళ నుంచి బెంగళూరులో 20 years గా బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. 28 years 20 years నుంచి రియల్ ఎస్టేట్ లోనే ఉన్నారు. ఓకే, అదే మీరు మిలిటరీకి ఏంటో ఒక చిన్న ఉద్యోగంగా దేశాన్ని రక్షించే సైనికుడిగా అటు మిగిలిపోయినేమో. పోయిన ఇంటెన్షన్ అయితే అదే అండి. కానీ మీరు పోయింది ఇంటెన్షన్ వేరు, మీరు సాధించిన వ్యాపారంలోకి వెళ్ళిపోయారు. మీరు వ్యాపార రంగంలో స్థిరపడి ఎవరు చేయని విధంగా మన ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా ఉదయగిరి ప్రజలకి అలాగే మీ ప్రాంతం ప్రజలకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు మన ఫౌండేషన్ స్థాపించాలంటూ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈ ప్రాంతంలో చదువుకున్న వాసిగా ఇక్కడ అభివృద్ధి ఏదో విధంగా ప్రభుత్వాల ద్వారా కానీ మా ద్వారా కానీ నేను సంపాదించుకున్న 10 రూపాయలు ఒక 10 పైసలు 20 పైసలు ₹1 ఖర్చు పెట్టాలని ఇంటెన్షన్ తోటి నేను 28 ఏళ్ళు బెంగళూరుకు పోతే నేను 2015 ఇంకా ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. అంటే సుమారుగా 18 ఏళ్ళ తర్వాత నేను ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాను. అంటే నాకు ఆ స్తోమత వచ్చింది 10 years బ్యాక్. ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి, ప్రజలకు సేవ చేయాలి, పెట్టే గుణం ఉంది కాబట్టి, పేదలకి నా ప్రాంత ప్రజలకి ఏదైనా హెల్ప్ చేస్తే నా గ్రామాన్ని హెల్ప్ చేసుకున్నా. నా గ్రామం కాకుండా మండలం ఎస్టాబ్లిష్ చేసి అనుకూల పరిస్థితుల్లో 2023 డిసెంబర్లో చిన్నబాబు లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. ఆయన వివరించగా, వెంకటరెడ్డి నువ్వు ఉదయగిరి మండలం ఎందుకు చూస్తున్నావు, తాలూకా చూడొచ్చాను. అటువంటిప్పుడు నేను ఆ తాలూకాను కూడా అప్పుడు ఈ మనా ఫౌండేషన్ అనే దాన్ని తాలూకాలు కూడా ఎస్టాబ్లిష్ చేశాను. లైక్ ఎడ్యుకేషను, గవర్నమెంట్ స్కూల్స్, యూనిఫామ్స్. ఇప్పుడు మీ ట్రస్ట్ ద్వారా, మన ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక, అనారోగ్యంతో ఉండే వాళ్ళకి, పేదలకి సహాయం, అలాగే విద్యార్థులకి ఫీజులు, ఇవన్నీ మీరు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు రాజకీయం కోసం చేస్తున్నారా లేక కేవలం సేవ కోసం చేస్తున్నారా? రాజకీయం సపరేట్ అండి, సేవ సపరేట్. 2015లో నేను ఏ రాజకీయం కోసం లబ్ధి కోసం రాలేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మన ఊరు మన విలేజ్ అనే అడాప్టివ్ స్కీమ్లో స్మార్ట్ విలేజ్ స్మార్ట్ టౌన్ అనే స్కీమ్లో నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. ఈ పంచాయతీ 7 హ్యాబిటేషన్ తీసుకొని మోడల్ విలేజ్గా దీన్ని ఒక ₹1.5 కోటి ఖర్చు పెట్టి ఈ పంచాయతీలో డెవలప్మెంట్ కార్యక్రమం చేశారు.
వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వెంకట్రావుపల్లి ఎంపీయూపీ స్కూల్, ఎంపీయూపీ స్కూల్కి గదులు లేవు. ఊరు నుంచి మాకు ఈ రోడ్డు దగ్గర నుంచి 3 కిలోమీటర్లు దూరము, స్టాఫ్ లేరు, స్ట్రెంత్ లేదు. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకొని అప్పుడున్న నాకున్న పలుకుబడితో ఉపయోగించుకొని దీన్ని సెంట్రల్ తీసుకొచ్చి 5 ఎకరాలు అలాట్ చేయించుకొని 5 ఎకరాలు గవర్నమెంట్ అలాట్ చేసింది. నేను 4 గదులు తరగతి గదులు ఏర్పాటు చేశాను. మీ ఓన్ మనీతో 6, 7, 8 తరగతి గదులకి ఓన్ మనీ తోటి నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశాను. అది మా జేజనైనా మా జేజమ్మ గారి సన్నెల్లారెడ్డి మన్నేటి సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం చేశాను. ఆ ఫైల్ ఇంకా ప్రాసెస్లోనే ఉంది, ఫైనల్ కాలే. కానీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. దేవుడి దయ వల్ల ఈరోజు స్కూల్ హై స్కూల్గా అవతరించింది. ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు రాజకీయంగా ఎందుకు ఒక ఉదయగిరి నియోజకవర్గంలో మీరు ముందుకు రాలేకున్నారు? అలా అని మీరు అనుకుంటే నేను ఈరోజు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను రాజకీయంగా. ఎందుకంటే మాది చాలా చిన్న కుటుంబం. పొలిటికల్గా మా నాన్న పార్టీ అభిమానే కానీ నాయకుడు కాదు. నేను 2013లో వచ్చినప్పుడు ఇప్పుడు మా పంచాయతీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ 5 సార్లు పంచాయతీ గెలిపించుకున్నాను. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. వైసీపీలో ఉన్న వైసీపీ ఇక్కడ అధికారం ఉన్నప్పుడు కూడా మీరు టీడీపీ సర్పంచ్ గెలిపించుకున్నారు. సర్పంచ్ ఉదయగిరిలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే నేను చెప్పేది ఉదయగిరి నియోజకవర్గంలో నెంబర్ 2గా కానీ అట్లా ఎందుకు ఎదగలేకుంటారు అంటున్నాను. ఎమ్మెల్యే తర్వాత మీ కేడర్ అది ఇక్కడ ఉన్న జనాలు ఆలోచించదని పెట్టండి సార్. నెంబర్ 1 నెంబర్ 2 అనేది కాదు. నేను ఎలా ఉన్నాను జనాలతోటి, నేను పార్టీతో ఎలా ఉన్నాను అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను నమ్ముకున్న నాయకులు ఉన్నారు అన్ని మండలాల్లో, నాతోటి ఉండే స్నేహంగా ఉండే పార్టీ నాయకులు ఉన్నారు. నేను అందరితో స్నేహభావంతో ఉంటాను, అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాను. అది వాళ్ళ అవగాహన, వాళ్ళ ఉద్దేశాలు వదిలేస్తాను. నెంబర్ 2 నెంబర్ 1 అనేది నేను ఎప్పుడు అనుకోను, అలా ఆలోచించాలి. నేను పార్టీలో కార్యకర్తలాగా పనిచేస్తాను. మీ తెలుగుదేశం పార్టీలో మీకు బాగా ఇన్స్పిరేషన్ నాయకులు చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ బాబు? చెప్పాను కదా సార్, 96లో ఇక్కడ చెరువులు దిగిపోయి బాబు గారు మోపాడు చెరువుని ఇంకా ఫ్లై కాలేక అంబాసిడర్ కార్లో వస్తూ ఉన్నారు. నేను ఆ రోజు 96లో ఐ థింక్ నా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఊర్లో ఉన్నాను. వ్యవసాయం తిరుగుతున్న క్రమంలో తుఫాన్ వచ్చి ఈ రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే అక్కడ రోడ్డు దగ్గర నిలబడ్డాను. మా స్కూల్ దగ్గర ఆపారు. ఆ రోజు చూశాను. ఆయనే మాకు ఇన్స్పిరేషన్, ఆయనే మా బాస్. ఆయన తర్వాత ఆయన చేసిన 96 తర్వాత ఆయన చేసిన అభివృద్ధి, బెంగళూరు నగరంతో పోటీ పడుతూ హైదరాబాద్ని ఏదైతే హైటెక్ సిటీ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళారు. అక్కడ ఎస్ఎం కృష్ణ గారు చేశారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాంటి విజన్ ఉన్న లీడర్ తోటి కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో 2013లో యాక్టివ్ రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో 2 వర్గాలుగా ఉన్నాయని మా మీడియా అంటున్నారు. బొల్లేరు రామారావు గారి టికెట్ రాలేదనే ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే అక్కల సురేష్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది వెనకని చూస్తున్న వార్త. ఇటీవల ఆయన మీద అనేక ఆరోపణలు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని మీరు ఎలా ఖండిస్తారు? అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే ఉదయగిరి ప్రాంత వాసులు వాళ్ళతో నడుస్తారు. ప్రతి ఒక్కరు క్యాండిడేట్ కాదు, పార్టీతో నడవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆయన పెద్ద ఎవరినైతే డిసైడ్ చేస్తారో ఆయన భావాలు తూచే తప్పకుండా ముందుకు నడిపించడానికి మేము ఈ కాన్స్టిట్యూన్సీలో ముందుకున్నాము. మాకేడ ఒకళ్ళు గ్రూపులు లేవు, 2 గ్రూపులు లేవు, అది మేము అపోహ అనుకోవచ్చు. తెలుగుదేశం గ్రూప్ ఒకటే కుటుంబం. మీరైతే ఎమ్మెల్యే సమర్థిస్తారు? 100% సమర్థిస్తారు. కాకర్ల గారు వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి స్టార్ట్ అయింది సార్. ఆయన అభివృద్ధి స్టార్ట్ అయిందా అంటే మీకు ఆయన యాజ్ ఎ ఎమ్మెల్యేగా కాకముందు కూడా గత సంవత్సరం రోజులు బ్రహ్మాండంగా ఇప్పుడు నాకన్నా ఎక్కువగా సేవా కార్యక్రమాలు ట్రస్ట్ పెట్టి చాలా బాగా చేశాడు. పెళ్లిళ్ళు కానుకలు ఇచ్చాడు, హాస్పిటల్స్ హెల్ప్ చేశాడు, పుట్టు మిషన్లు ఏర్పాటు చేశాడు. చాలా మంచి కార్యక్రమం చేశారు కాబట్టి యాజ్ ఎ ఎన్ఆర్ఐగా ఆయన వస్తే ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశానికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. మేమందరం కూడా కీలకంగా పనిచేసాం. ఇక్కడ ఏ గ్రూపులు లేవండి. తెలుగుదేశం పార్టీ ఎటువంటి గ్రూపులు లేవంటారు? నా వరకైతే మీ వరకైతే మీరు ఎమ్మెల్యేతో ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. ఫ్రెండ్లీగా ఉంటారా? చాలా క్లోజ్ గా మీతో ఉంటారు. మీ ఏరియాలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఏమైనా శ్రీకారం చుట్టారా ఎమ్మెల్యే గారు? మీ పంచాయతీలో కానీ
ఒక్క మా మండలం నుండి పల్లెబాట అనే కార్యక్రమం ఏదైతే సిమెంట్ రోడ్లు ఉన్నదో మా మండలంలో 3.5 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫాల్స్ కేసులు, ఎవిడెన్స్ లేని కేసులు, గొడవలు, పోలీసులతో బెదిరించడం, ఆఫీసర్లు బెదిరించడం, పార్టీ నాయకులు గొడవలు పెట్టడం, ఇళ్లపైకి రావడము, ఇళ్లను జేసీబీలతో పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమం చేశారు. మేము అటువంటి చేయకూడదు, మేము చేయము అనేసి మా పెద్ద ఆయన చెప్పిన దారిలో, మా ఎమ్మెల్యే గారు చెప్పిన దారిలో మేము గొడవలకు దూరంగా ఉంటూ, వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధికి దగ్గరగా పోతుంది. అంతేగాని మీరు వైసీపీ పార్టీలో రానంటారు. వాళ్ళు చేసే దుర్మార్గ పనులు అయింది మాకొద్దు, చంద్రబాబు నాయుడు అనుసరించి విజన్తో ముందుకెళ్ళాలి అంటారు. అభివృద్ధి బాటలో వెళ్ళాలి. అలాంటప్పుడు ఉన్న ఒక మీ కార్యకర్త భారతీయ గారిని విమర్శించారు. అది బాగా సంచలనమైంది. దాని మీద చంద్రబాబు కూడా స్పందించారు, అతను అరెస్ట్ చేయించారు కూడా. ఆ ఇష్యూ మీద మీరేమంటారు? డెఫినెట్గా సమర్థిస్తాం సార్ చంద్రబాబు గారిని. ఎందుకంటే పార్టీ అధినేత తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని ముందే చెప్పాను. ఎందుకంటే పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరైనా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడకూడదు అనేది మా పార్టీ సిద్ధాంతం. మాకు తెలుగుదేశం పార్టీలో మాకు ఎవ్రీ ఇయర్ క్లాసెస్ ఉంటాయి, మెంబర్షిప్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ స్కూల్. కాబట్టి క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మహిళల మీద ఈ దేశంలో మహిళలకి సెక్యూరిటీ కల్పించే ఈ సమాజంలో మనం అసభ్యకరంగా మాట్లాడకూడదనేది మా పెద్ద నిర్ణయం. అందరూ కూడా మేము దాన్ని ఫాలో అవుతాము. ఆయనే కాదు ఇంకెక్కడ ఏది జరిగినా కూడా అటువంటి దానికి డెఫినెట్గా కలుస్తాం. ఇక్కడ మీ కార్యకర్తలు మీ మీద ఒక చిన్న వెళ్తుంది వాళ్ళకి. మీరు గతంలో ఏఎంసీగా పనిచేశారు. ఇప్పుడు ఆ స్థాయిలో మీకు పార్టీలో గుర్తింపు ఇవ్వటం లేదు, అది ఎమ్మెల్యే గారు తప్ప, పై అధికారులు తప్ప అని కాదు, మీకు గుర్తింపు ఇవ్వట్లేదని మాత్రం విమర్శ వస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది సార్. 10 నెలలు అయింది. ఇప్పుడు మా కూటమి పార్టీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురికి సమానత్వం చేసుకుని పోవాలి, ఎక్కడ లోటు లేకుండా. కాబట్టి గ్రామ నాయకులు, నన్ను ప్రేమించి అభిమానించే నాయకులు వాళ్ళ మనసులో ఉండొచ్చు, కానీ కొంత సమయం పడుతుంది. డెఫినెట్గా పార్టీ గుర్తింపిస్తుంది అని చెప్పి ఆశిస్తాం. 16 నెలలు పార్టీ అయిపోయింది. మామూలుగా ఆయన సూపర్ 6 చెప్పారు, వాటిలన్నీ అమలైన అంటారా? సూపర్ 6 అన్ని కూడా. సూపర్ 6లో ఇప్పుడు మీకు ఏదైతే చెప్పారో దీపం పథకం అమలైంది సార్, ఆల్రెడీ స్టార్ట్ అయింది. తర్వాత పోతే పింఛన్లు, గత ప్రభుత్వంలో 3000 ఉన్న పింఛన్ని 2000 ఉన్న పింఛన్ 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. మేము 3000 ఉన్న పింఛన్ 4000 చేయడానికి 5 నిమిషాలు పట్టింది. పెన్షన్లో కూడా కొన్ని అర్హతలు పెట్టి కట్ చేస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది కదా. అలా ఈ ప్రభుత్వం చేసింది కదా సార్. గత ప్రభుత్వం పోతూ ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా రాసిపోయారు. టీవీ ఉన్నవాడికి మొబైల్ పెన్షన్ లేదు, కారు 4 వీలర్ ఉన్నవాడికి పెన్షన్ లేదు, ఐటీ కట్టినవాడికి పెన్షన్ లేదని. మేబీ ఐటీ కట్టినవాడికి పెన్షన్ లేదంటే ఎవ్రీబడి యాక్సెప్టెడ్. తప్పదు. ఐటీ కట్టినట్టు స్తోమత ఉంటే ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు, కారు కొనుక్కుంటాడు, వాడి పేరుతో కారు ఉందని పెన్షన్ తీసేస్తే వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కు పోయినట్టే కదా. అంతే కదా. ఆయన పెట్టిపోయిన రూల్ ఇంకా మేము సర్దుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ మంచిగా జరుగుతాయి. అందరితో బాగుండే వెంకటరెడ్డి రాజకీయంగా మీకు ఒక గుర్తింపు రావాలని మీ కార్యకర్తలు అందరూ కూడా నాకు ఈ క్వశ్చన్ ముందు చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో మీరు కీలక పాత్ర పోషించాలనేది మీ వాళ్ళ కోరిక. దానికోసం మీరు ఎక్కువ సమయం ఉదయగిరిలో కేటాయించాలని కూడా వాళ్ళు అంటున్నారు. అదే మీ కార్యకర్త అది అడిగాడు, రెగ్యులర్గా అడిగాడు. ఆయన ఎవరితో కూడా వివాద రహితుడు, అందరితో బాగుంటాడు. మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడే వ్యక్తుల్లో వెంకటరెడ్డి గారు ఒకరు. మీరు పార్టీని ఇంకా బలోపేతం చేసేదానికి ఉదయగిరి మామూలుగా తాలూకా కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా మీరు ఎదగాల అనేది 2014లో ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎంతోమంది నాకు ఫోన్లు తీసి చెప్పారు. పార్టీ అధిష్టానం కూడా యాక్సెప్ట్ చేసింది. డెఫినెట్గా బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద పర్సన్ వెంకటరెడ్డి కీ రోల్ వల్ల మేము 3600తో గెలిచాము. గెలిచిన వ్యక్తులు కూడా చెప్పారు, అప్పటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మంచిగా చేశారు, కీ రోల్ ఇచ్చారని చెప్పి ఆ రోజు నాకు మంచి స్థానమే కల్పించారు. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారితో మంచి సంబంధాలు ఉండేవి. ఆయన అడిగాడు రకరకాలు. ఇప్పుడు మాకున్న దాంట్లో ఎక్కువ మంది మా సామాజిక వర్గం సంబంధించినటువంటి నాకన్నా పెద్ద నాయకులు ఉన్నారు. లైక్ విజయరామరెడ్డి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు, జంజుల బాబు గారు, అలాగే ఇంకొక ఎమ్మెల్యే
వాళ్ళని అంటే వాళ్ళంతా నలుగురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో ఒకటి పార్టీలో ఆశిస్తుంటారు. క్రమేణా 1 by 1 చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. నాకు కూడా మా ఎమ్మెల్యే గారు బ్రదరు ఎలక్షన్ ముందు మాకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఉంది, తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అని పెట్టారు. ఆ రెడ్ బుక్ విషయంలో మీ ఉదయగిరిలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఐ థింక్ నాకు తెలిసి మేము జగన్ లిస్ట్ లో ఉన్నాం సార్. అంటే మీరు జగన్ లిస్ట్ లో ఉన్నారు అంటే వైఎస్ పార్టీ లిస్ట్ లో ఉన్నాం. అందుకే కదా అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎందుకంటే మేము ఇప్పుడు మీరే చెప్పారు లోకల్ బాడీ ఎలక్షన్లన్నీ చేశామని. బాబు గారు ఆ రోజు టీడీపీ వాళ్ళు వద్దండి, గొడవలు జరుగుతున్నాయి, అరాచకమైన ప్రభుత్వం వద్దన్నా కూడా ఇక్కడ మన పట్టు పోకూడదనే ఉద్దేశంతో పోరాడాము, గెలిపించుకున్నాము. మీ ప్రాంతం బాగా డ్రై ల్యాండ్స్, ఎక్కువగా నిరుద్యోగ ఉంది ఇక్కడ. ఈ నిరుద్యోగ వ్యవస్థను అరికట్టాలన్నా, ఇక్కడ భూమిని సస్యశ్యామలం చేయాలన్నా ఉదయగిరిని ఏ విధంగా డెవలప్ చేయాలంటారు? సార్ ఆల్రెడీ మనకి ఇప్పుడు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి వెలుగొండ పెద్దడిపల్లి పూల సుబ్రహ్మణ్య ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఏదైతే ఈ రెండు మన కాన్స్టిట్యున్సీకి ఫుల్ఫిల్ అయిపోతే ఈ ఉదయగిరి సస్యశ్యామలంగా తయారవుతుంది. ఎందుకంటే 2014 నుంచి 2025 వరకు తీసుకుంటే రెండు మా ప్రభుత్వాల్లోనే 4 NHలు వచ్చాయి. ఈ కాన్స్టిట్యున్సీలో 4 నేషనల్ హైవేస్ క్రాస్ అవుతున్నాయి. ఒకటి కావలి టు సీతారాంపురం NH 516, ఒకటి పామూరు నుంచి టువర్డ్స్ బద్వేలు వెనుకపోతుంది, చిత్తూరు మీద నందిపాడు. అలాగే వరికుంటపాడు మండలం బార్డర్ ఆఫ్ పామూరు, అక్కడ సిఎస్పురం కందుకూరు ఒక హైవే పోతుంది. 4 హైవేలు వచ్చాయి. ఇకపోతే ఈ 4 హైవేలకు అనుసంధానంగా బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే కూడా మాకు ఒక ఎగ్జిట్ ఇచ్చారు సీతారాంపురంలో. తప్పనిసరిగా మాకేంటంటే సీతారాంపురం రీచ్ అయ్యామంటే 278 కిలోమీటర్లు బెంగళూరు. రాబోయే రోజుల్లో మంచి ఇండస్ట్రియల్ కారిడార్గా తయారవడానికి అవకాశం ఉంది. టోటల్ లెంత్ ఆఫ్ రోడ్లు 13 ఎగ్జిట్లు ఉన్నాయి. దాంట్లో మా కాన్స్టిట్యున్సీలో ఒక ఎగ్జిట్ ఉంది. తప్పకుండా ఉదయగిరికి ఉపయోగపడద్దని, ఎందుకంటే మాకు వలసవాదులు ఎక్కువ, వలస పోయి ఉన్నారు. అంటే లైక్ మీ నాలంటే చాలా మంది కొన్ని వేల మంది బెంగళూరు, పూణే, హైదరాబాదు ఏదో పట్టుకూడు కోసం పోయి కష్టపడుతున్నాం. మేము అవసరం రీతి ఏదైనా సమస్యలు జరిగితే కార్లలోనే వెహికల్లో రావాలంటే మంచి రోడ్డు మార్గం లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు బ్రహ్మాండమైన మార్గం మా కూటమి ప్రభుత్వంలో వచ్చినాక బీజేపీ ప్రభుత్వ పెద్దలు కూడా మంచి గ్రాంట్స్ ఇచ్చి ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 4800 కిలోమీటర్లు 5000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ డెవలప్ అవుతున్నాయి. దాంట్లో ఒక ఉదయగిరిలోనే 4 హైవేలు అంటే మీరు ఊహించుకోండి. డెఫినెట్ గా మేము ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తాం సార్. ఎందుకంటే మా ఇద్దరి ఆలోచనలు అటుటే ఉన్నది, అభివృద్ధి డెవలప్ చేయాలని. మేము బయట ప్రాంతంలో బతుకుతూ సేవ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మా ఇద్దరి ఆలోచన ఒకటే, అదే ఆలోచనతో ముందుకు పోతామని చెప్పి తెలియపరుస్తాం. ఎందుకంటే మేజర్ ఇక్కడ ఉదయగిరికి ఉన్న వనరులు టూరిజం. ఇప్పుడు మనకు జేఏసీ నాయకులు కొంతమంది ఉదయగిరిలో ఉన్నారు. వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టు కోసం చాలా పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను నా తరపున నేను చాలా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కూడా కావాలి, ఈ పని చేయండి అని చెప్పి. వాళ్ళు గలమే తిప్పుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. మనం ఏదైతే ముఖ్యమంత్రి వారు ఉన్నారో ఫస్ట్ వెలుగొండను పూర్తి చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 2వ టన్నులు పూర్తి అయితే మనకు వెలుగొండ ప్రాజెక్టు పూలసుబ్బాయి గండిపాలెం పెద్దడిపల్లి సస్యశ్యామలం అయిపోతుంది. ఉదయగిరి ఇవన్నీ డ్రై ల్యాండ్స్ అంతా ఆల్రెడీ కెనాల్స్ అన్ని రెడీ అయినాయి. చూడండి సార్, ఇప్పుడు అభివృద్ధి బాట స్టార్ట్ అయిందని అంటే నెంబర్ 1 వెలుగొండ ప్రాజెక్ట్ అక్విజిషన్, నాలా కాలువ కెనాల్ అక్విజిషన్. ప్రతి రైతుకి అసైన్మెంట్ సెటిల్మెంట్ కాకుండా 4 లక్షల రూపాయలు ఇచ్చారు ఎకరాకి. ఆ రోజు 4 ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి? ఇప్పుడు ఈ స్టార్ట్ అయినాయా, గతం నుంచి కూడా ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి ఉంది. మా ప్రభుత్వంలో 430 కోట్ల పని జరిగింది ఇక్కడ పెద్దడిపల్లి ప్రాజెక్టులో. 1 టన్నులు పూర్తయింది. బేతం చెట్ల దాకా ఏదో నీళ్ళు వచ్చినాయి అన్నారు. 2 టన్నులు పూర్తి అయితే కానీ మాకు వెలుగొండ నీళ్ళు ఇక్కడికి రావు. ఇప్పుడు ఏ విధంగా దేశంలో కారిడార్లు అంటే లైక్
ఈ పోర్టులన్నీ కనెక్ట్ చేస్తున్నారో ప్రతి పోర్టుకి ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్న మహత్తర కార్యక్రమం ఏంటంటే ఈ హైవే అనుసంధానం. హైవే అనుసంధానం అన్ని ఎక్స్ప్రెస్ హైవేలు ఒక హారం లాగా తయారు చేస్తున్నారు. దానికి ప్రతి పోర్టుకి మనం ఎక్కడి నుంచి అయినా కూడా వితిన్ 3 hours మెటీరియల్ తీసుకెళ్ళి. ఇప్పుడు మనకి రాష్ట్ర స్థాయిలో అమరావతి డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు చాలా నిధులు ఖర్చు పెడుతున్నారు. అలాగే నారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పోర్టుకి భూములు సేకరిస్తున్నాం అని చెప్పి చేశారు. అంటే ప్రజల్లో వేరే విధమైనటువంటి ఆలోచన వద్దు, ఓన్లీ పోర్టు కోసం డెవలప్ చేస్తున్నాం అంటారు. గతంలో వర్షం వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది అమరావతి అంతే వల్ల. దాని మీద వాళ్ళ విమర్శ ఏంటంటే డబ్బులు దండగాడు పెడతారు చంద్రబాబు నాయుడు గారు, వేస్ట్ ఇక్కడ అంటారు. దాని మీద మీరేమంటారు? 2029లో చెప్తాం సార్ ఈ ప్రశ్నకి. డెవలప్ చేసిన తర్వాత చెప్తాం. ఎందుకంటే నిన్న అక్కడ జరిగింది మ్యాన్ మేడెడ్ మిస్టేక్. మ్యాన్ మేడెడ్ మిస్టేక్ వల్ల ఎంక్రోచ్మెంట్ వల్ల ఫ్లడ్ స్టార్ట్ అయింది. ఏ రోజు ఐ థింక్ నాకన్నా మీరు పెద్దలు సీనియర్, ఇక్కడ విజయవాడ ప్రాంతం చాలా బాగా ఐడియా ఉంది. ఒక 2024లోనే మునుకొచ్చిందా? గత 100 సంవత్సరాలు కూడా లేదు కదా. ఎక్కడో కొంత వరద ప్రాంతం ఉంది. కట్టడాల వల్ల వచ్చినటువంటి కట్టను ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేశారో దానివల్ల వాటర్ ఫ్లడ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఎలా ఎదుర్కొన్నాం అనేది ఇంపార్టెంట్. కనీసం 8 రోజులు 9 రోజులు బాబు గారు ఇంటికి కూడా పోకుండా అక్కడే క్యాంప్ పెట్టుకొని కలెక్టర్ని పిలిచి రెవెన్యూ ఆఫీసర్ని పిలిచి బస్సులోనే క్యాంప్ పెట్టుకొని 8 రోజులు 77 ఏళ్ళ వయసులో అంత శ్రమించి ఆ ఏరియాలో అంత లోతట్టు ప్రాంతాల్లో బురదలో కూడా తిరిగి అందరిని ఆదుకున్నారు. వాళ్ళకి ఆహారాన్ని అందించారు. ఆ కార్యక్రమంలో మీరు కూడా మీ ఊరు సేవ అందించారు. 100% అందించాం సార్. మేమందరం కూడా మీ ఫౌండేషన్ ద్వారా ఉన్న వాళ్ళకి మేము కొంతమందిని పంపించి అక్కడ కార్యక్రమాలు చేయించాము. మీకు ఎందుకు సార్ తెలుగుదేశం పార్టీ అంటే అంత పిచ్చి? ఏం లేదు సార్, మీకు ఇప్పుడే చెప్పాను కదా. అదే చంద్రబాబు నాయుడు మీకు విజన్ అంటారు. విజనరీ తోటి పనిచేయాలి, విజన్ ఉన్న నాయకుడితోటి పనిచేయాలి. మాకు ఎక్కువ ఏంటంటే ఆయనతోటి ఈరోజు ఐటీ రంగం, ఇంజనీరింగ్ గతంలో నేను 5వ తరగతి 6వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు జిల్లాకు ఒకటి ఉండేది. ఇప్పుడు తాలూకాకు 2 ఇంజనీరింగ్ కాలేజీలు అని ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. దానికి తగినట్టు ఇప్పుడు నేను రీసెంట్గా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను, మా ఎంపీ గారికి కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను త్రూ ఎమ్మెల్యే. ఏంటంటే అసెంబ్ల్డ్ యూనిట్స్ ఏదైతే ప్రొడక్ట్ వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో తయారైన అసెంబ్ల్డ్ యూనిట్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమ కుటీర పరిశ్రమలు లాగా పెట్టుకొని స్కిల్ లేబర్ అంటే టెంపరీ స్కిల్ లేబర్ తోటి ఒక 15,000 20,000 జీతాలు. ఇక్కడ డిగ్రీ ఇంటర్మీడియట్ 10th పిల్లలు ఉన్నారు, మంచి నాలెడ్జ్ పిల్లలు. ఇక్కడ 10th చదివినా మాత్రం ఇంజనీరింగ్ చదివిన నాలెడ్జ్ ఉంటుంది. ఒక 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి ఒక 2-3 అసెంబ్లీ యూనిట్స్ ఏదైతే మనకి ఎక్స్ప్రెస్ హైవే సీతారాంపురం దగ్గర కానీ ఉదయగిరిలో కానీ ఏర్పాటు చేసుకుంటే 2-3 వేల మందికి ఉపాధి టూరిజం వస్తే కొంతమందికి వ్యాపారాలు పెరుగుతాయి, టూరిజం రెవెన్యూ పెరుగుతుంది, ఉదయగిరి పంచాయతీ ఆదాయం పెరుగుతుంది. అలాగే మనకు దేశంలోనే అతిపెద్ద 2వ వ్యవసాయ క్షేత్రంగా చింతలదేవి బ్రీడ్, అది ఒంగోలు జాతి బ్రీడ్. ఈరోజు ఒక ఒంగోలు జాతి బ్రీడ్ కొనాలంటే ఒక ఒంగోలు గిత్తను కొనాలంటే 25 లక్షలు 30 లక్షలు. ఇప్పుడు మీతో లోకేష్ గారు ఎట్లా ఉంటారు? ఏమైనా మీకు బాగా పరిచయం ఉందా, క్లోజ్నెస్ ఉందా? పార్టీ బాగానే ఉంటారు సార్, చాలా బాగుంటారు. ఎందుకంటే మాది ఒకే ఏజ్ కాబట్టి నేను పాదయాత్రలో కూడా దగ్గర 3 రోజులు తిరిగాను. ఆయన ఎలా ఉంది, ఆయన మెచ్యూరిటీ ఎలా ఉందండి? స్టార్టింగ్ లో పాప విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన ఈ ఎలక్షన్ వచ్చేలాగే పార్టీ నిలబెట్టేందుకు కీలక స్తంభం అయ్యాడు. ఈ పాదయాత్రలో ఆయన స్పీచ్ కానీ అలా మీకు ఎలా అనిపించింది? మెచ్యూరిటీ యూత్ బాగా కనెక్ట్ అయ్యారండి. రెండోది పాదయాత్ర ముందు పాదయాత్ర తర్వాత నేను కూడా పర్సనల్గా పాదయాత్ర జనవరి 27 ఇంకా స్టార్ట్ అవుతుందా అని చెప్పాడు. మీరు కూడా జాయిన్ కాండి కుప్పంలో అని చెప్పాడు. మేము కుప్పంలో కలలేకపోయినాం. తర్వాత వేరే కాన్స్టిట్యూన్సీ గుర్తింపు ఉంది, పిలిచాడు. మేము అడిగాము కూడా. అడిగి సార్ ఏంటి సార్ ఎట్లా అంటే ఎందుకు ఇంత స్మార్ట్గా తయారయ్యారని అడిగాను. ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను స్మార్ట్గా కావడానికి డైలీ 3-4 అవర్స్ టెన్నిస్ ఆడతాను, పాదయాత్రకు అంతా ప్రిపేర్ అయినాను అని చెప్పి అడిగాడు. ఆ రోజుకి ఈ రోజుకి చాలా పరిణితి చెందిన లీడర్గా మా నాయకుడు ఉన్నాడు.
యూత్కి ఐకాన్గా ఉన్నాడు. ఇప్పుడు వెంకటరెడ్డి మీకు వస్తే, మీ వరకు వస్తే రేపు ఎలక్షన్లో మీకు సీట్ ఇస్తే మీరు పోటీ చేస్తారు. నేను చెప్పాను కదా, అంటే మీరు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని మీరు ఒబే చేయాలని కాదు, పార్టీ ఆదేశాలు నేను అడుగుతున్నాను. పార్టీ పరంగా మీకు గుర్తింపు వచ్చి మీరు చేయాలి ఇక్కడ అన్నప్పుడు మీ పాత్ర మీరు ముందుకు వస్తారు. డెఫినెట్గా నాకు పార్టీలో ఉన్న పెద్దలు ఆశీర్వాదాలతోటి రేపు ఏదైతే బైఫర్కేషన్ అయితే 2027లో జరుగుతుందో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాం. ఖచ్చితంగా పార్టీ ఆదేశిస్తే ముందుకు వస్తారు. పార్టీ ఆదేశిస్తే ముందుకు వస్తారు. నేను ఎవరికి యాంటీ కాదు. ఎందుకంటే నేను సురేష్ గారికి కూడా ఇదే చెప్పాను. ఆయన ఒక అభివృద్ధి చేయాలనే బాటలో ఎన్ఆర్ఐని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయనతో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బైఫర్కేషన్ వచ్చి వేరే అయిపోతే మాకు అవకాశం వచ్చిందంటే లేదు, పార్టీ ఇక్కడ కాదు, వెంకటరెడ్డిని వేరే దిక్కులో మీకు ఈ విధంగా ఉపయోగించుకుంటామండి. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఎమ్మెల్యే కాకల సురేష్ గారి మీద ఈ మధ్య వరుసగా విమర్శలు వచ్చాయి, చెట్లు కొట్టేశారని, ఇవన్నీ కూడా. వాటి మీద మీరు ఏమంటారు సార్? వాస్తవం అది అని కొన్ని లక్షల రూపాయలు జామా చెట్లు కొట్టి రాత్రి తరలించేశారు, ఎమ్మెల్యేకి తెలియకుండా ఉంటుందా? ఆయన పాత్ర ఉంది, ఇది ఆయన అమెరికాలో ఉండి చేయించాడు ఇదంతా అని కూడా చాలా విమర్శలు వచ్చాయి. మీ నాయకులు కొంతమంది ఆయన సమర్థించారు, కొంతమంది ఏమో కాదు సార్ అంత అబద్ధం అని, ఇట్లా రకరకాల వాయిస్ ఉన్నాయి. ఒక పార్టీలో మీరు ఒక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర స్థాయిలో ఉన్న మీరు ఈ విషయం మీద ఏమి స్పందిస్తారు సార్? నేను తప్పకుండా ఖండిస్తాను సార్ దాన్ని. ఎందుకంటే ఆయన ఒక సేవాభావంతో ఉదయగిరికి వచ్చారు. ఉదయగిరి వాసిగా, వరకొండపాడ మండలం ఎర్రవరెడ్డిపల్లి వాసిగా ఇక్కడ సేవ చేయడానికి వచ్చాడు ఆయన. అమెరికాలో ఆయనకు ఆ పాడ్స్ ఏందో తెలియదు, యూక్లిప్టస్ ఏందో తెలియదు, ఈ పొలాల గురించి తెలియదు. కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది లోకల్ నాయకులు ఎవరైతే ఆయన ముందు బురదడానికి ప్రయత్నించారో అది తూచా తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ పరిణామాలు వాళ్ళని మేమందరం కూడా ఎంక్వైరీలు పెట్టున్నాము. అటువంటివి మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము. ఎమ్మెల్యేకి అటువంటి వాటికి సంబంధం లేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చేసి 4 రాళ్ళు వెనకేసుకున్న వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది ఇక్కడ ఈ పార్టీలో జాయిన్ అయినారు. వాళ్ళు ఈ తెల్లరాయి మాఫియాగా తయారయ్యి ఈ ఎమ్మెల్యే మీద బురదజల్లే పని చేస్తున్నారు. ఇంకోటి కూడా సార్, కాకల సురేష్ ఎమ్మెల్యే గారికి ఇంకొక ఆరోపణ ఏంటంటే ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళే మన టీడీపీలోకి వచ్చారు, మీరు కూడా అన్నారు కదా, వాళ్ళకే ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కూడా విమర్శ వచ్చింది. అది వాస్తవం అంటారా? అది నా నోటీస్ కూడా వచ్చింది సార్. అవును, ఎక్కువ మేమైతే ఒకటి సార్, పార్టీతో ఉన్నాం కాబట్టి మేము ఎమ్మెల్యే గారైనా జిల్లా నాయకులైనా మా అధ్యక్షులైనా మేము చెప్పేది ఒకటి, ఎప్పుడైతే పార్టీని కనిపెట్టుకొని ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, అట్లని వీళ్ళు దూరం పెట్టద్దు. మేము రైట్ హ్యాండ్ అయితే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, అంతే కదా, అలా చూడండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అటువంటి ఏదైనా ఆయనకి కొన్ని తెలియనివి ఉంటే మేము వెనకుండా చెప్తా ఉంటాము. కొన్ని అయితే నా కాన్స్టిట్యున్సీలో కొన్ని నోటీస్ అయినవి, కానీ పర్పస్ఫుల్గా ఎమ్మెల్యే గారు చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. లేదు, ఆయనకు తెలియదు ఇక్కడ లోకల్గా కలేసుకుపోవాలి. 10 నెలలే కదండి రెడీ అయింది, అంతే. ఇంకా ఆయన అంతా మెటీరియల్ రెడీ చేసుకుంటారు. ఆయన విజన్ వేరే లాభం తప్పకుండా మంచి విజన్ ఉన్న లీడర్గా తయారవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజలకి ఏం చెప్పాలి? ఉదయగిరి ప్రజానీకానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీ మీద కొద్దిగా వ్యతిరేకత వచ్చింది, అంటే చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయట్లేదని, పథకాలు అమలు కావట్లేదని, పెన్షన్లు రావట్లేదని, పథకాలన్నీ జగన్ 9 నవరాత్రాలు ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వకుండా ఏదమ్మా చెప్పిన మాటలన్నీ పోతున్నాయని అన్ని ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. వాటి అన్నిటిని మీరు ఖండిస్తూ ఉదయగిరి నియోజకవర్గ తరపున మీరేం చెప్పాలి ప్రజలకి? సార్, పథకాలు అమలు కాలేదనేది అబద్ధం సార్. 100% మీకు కూడా తెలుసు. దీపం పథకం, పెన్షన్, ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్సులు కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు బస్సులు కొనుగోలు జరుగుతూ ఉంది, అది కూడా ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం ఇప్పుడు పెడతారు సార్, 2025 చెప్పారు. మన శాసనసభలో కూడా లోకేష్ బాబు గారు డెఫినెట్గా ఈ జూన్లో అది మొదలు పెట్టిపోతున్నారని చెప్పారు. సూపర్ 6 అనేది సూపర్ 6 లాగే ఉంటుంది డెఫినెట్గా. ఇంకొకటి, ఉదయగిరి ప్రజలకి నేను చెప్పేది కదండి, ఉదయగిరి ప్రజలు ఈ శాడిస్ట్ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం నుంచి మేము విముక్తి పొందాలని చెప్పేసి వదిలేసి బ్రహ్మరథం కట్టారండి తెలుగుదేశానికి. రాష్ట్రం మొత్తం ఎలా కట్టారో ఉదయగిరి కూడా సునామీ లాగా లాస్ట్ లో జోకింగ్ లాగా అయిపోయింది పార్టీ, ఆడోళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి పార్టీ విమర్శలు. అటువంటి క్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జన సైనికులు అందరూ కూడా మూకుమ్మడిగా బ్రహ్మాండంగా ఎలక్షన్ చేశాము.
45-46 డిగ్రీల ఎండలో కూడా లెక్క చేయకుండా ఎలక్షన్ చేశాము. మా ఎమ్మెల్యే గారు కూడా మేము అందరం అనుకున్నాం ఈయన అమెరికానికి వచ్చాడు తిరగగలడా చేయగలడా అని. మేము వండర్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాతో కలిసి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లేడీస్ అందరూ కూడా అదే ధోరణిలో నిన్న కూడా కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు మిస్సెస్ సత్యమని కూడా చెప్పారు, అన్న లాస్ట్ టైం ఈ మూమెంట్లో మా అందరం ఎలక్షన్లో తిరుగుతున్నామని చెప్పి గుర్తు చేశారు. అవును, ఆయన బాగా సపోర్ట్ గా తిరుగుతా ఉంది. ఇప్పుడు లెక్క చేయకుండా తిరిగారు. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ మనం అనుభవించాలంటే కొంత టైం కావాలా, ఆయన కూడా రాజకీయంగా కొంత వంట పట్టాలా. మేమందరం పెద్దలు, మాకన్నా పెద్దలు కొంతమంది ఉన్నారు, మాకు తోచిన సలహాలు మేము చెప్తా ఉంటాం. పార్టీ కుటుంబం అన్నాక చిన్న కుటుంబం లాంటిది సార్. ఇది చిన్న చిన్న తప్పులు ఉంటాయి, సర్దుకొని మళ్ళీ సర్దుకొని పోవడమే, సర్దుకొని పోయి ముందుకు పోతూ ఉంటారు. తప్పనిసరిగా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు పోతాము. రేపు ఇప్పుడు మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ఎమ్మెల్యే గారు కూడా ఒక కొత్త విధానాన్ని పెట్టాడు గ్రామ కమిటీలో. మా ఎమ్మెల్యే గారు పంచాయతీలకు పోయి ఒక స్పెషల్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రతి విలేజ్ విజిట్ చేసి దాన్ని ఒక స్టేట్లోనే ఒక ఆదర్శంగా ఒక గ్రామ కమిటీని ఎవరైతే అక్కడ యాక్టివ్ నాయకులు ఉన్నారో వాళ్ళని రెవెన్యూ అధికారులకి ఎండిఓలకి అనుసంధానం చేయడం, వీళ్ళ పనులు ఎక్కడ ఆపకుండా చేయడం అనే విధానంతో ఇలా చేస్తున్నాను బ్రదర్ అని చెప్పాడు. నేను మంచి ప్రోగ్రామ్ అండి అని చెప్పాను కూడా. నేను కూడా ఇప్పుడు ఆయన ఒక లైన్లో పడ్డారు లేదు. ఫస్ట్లో ఈ విమర్శలన్నీ వచ్చిన తర్వాత ఆయన అంతా స్ట్రీమింగ్ చేసుకున్నాడు. మేము కూడా గమనిస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి విలేజ్కి వెళ్ళటం, వాళ్ళతో చర్చలు చేయటం, ఎవరికి ఏం కావాలని వాళ్ళ కాడ సేకరించుకోవటం, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు సహకారం. కొన్ని ఇండస్ట్రీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు సార్. ఓకే, ఇండస్ట్రీస్ అలాగే టూరిజం వచ్చి సిద్ధేశ్వరం, భైరవకోన, తర్వాత ఉదయగిరి కోట ఇవన్నీ కలుపుతూ ఒక మణిహారంగా ఒక టూరిజం హబ్గా తయారు చేయాలి. ఇక్కడ ఒక టూరిజం హోటల్స్ కూడా తయారు చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ ఉంది. దాంట్లో భాగంగానే ఉదయగిరి ట్యాంక్ బండ్ బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క సిమెంట్ బస్తా రోడ్డు మీద కలిపి పోసిన దాఖలాలు లేవు సార్. ఈరోజు ప్రతి విలేజ్, ప్రతి పంచాయతీలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు ఈ 10 నెలల్లో జరిగిపోయినట్టు మీరు అర్థం చేసుకోవాలి. అద్భుతంగా రోడ్లు ఉన్నాయి. మా కూటమి నాయకుడు ఎవరైతే మా ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ నాయకులతో మాట్లాడుతూ, మా ఎంపీలతో మాట్లాడుతూ, అలాగే మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారితో అనుసంధానం చేసుకుంటూ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, మీరేం చెప్పాలనుకుంటారా ప్రజలకి? ఇక్కడ ప్రజలకి మీ నుంచి ఒక సందేశం. తప్పకుండా సార్, ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. ఎమ్మెల్యే మీద ఎటువంటి అపోహలు వచ్చినా, మీడియా అపోహలు వచ్చినా పట్టించుకోవద్దు. తప్పకుండా మనం రాబోయే 5 ఏళ్లలో మంచి అభివృద్ధి చూస్తాము. ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ 5 ఏళ్ళు కూడా ఏదైతే మీ సలహాలు సూచనలు ఉన్నాయో, మీరు ఎవరైనా తెలుగుదేశం అభిమానులు ఉంటే నా ఇంటర్వ్యూ చూస్తే తప్పకుండా మీరు నా దృష్టికి కానీ, ఇక్కడ లోకల్ నాయకుల దృష్టికి కానీ, లేదు మనందరికీ ఈ ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన దృష్టికి ఆయన క్యాంప్ ఆఫీస్ ఎప్పుడు 365 డేస్ ఓపెన్ ఉంటుంది. మీరు అర్జీ రూపాన తీసుకొచ్చి అక్కడ ఇస్తే మీ సమస్య అప్పటికప్పుడు సెటిల్ చేయబడుతుంది. అనవసరంగా మనం ఒకళ్ళ మీద బురజల్లే విధంగా మన నాయకుల మీద మనం బురజల్లుకుంటే అది మనకు మంచిది కాదు. డెవలప్ అవ్వడానికి హైవేలు కానీ, అలాగే ఈ అభివృద్ధి అంతా మీరు ఇండస్ట్రీ పరంగా మీరంతా దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు నడిపుడి రైల్వే మార్గం వల్ల మీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి వస్తుంది? డెఫినెట్గా మాకు ట్రాన్స్పోర్ట్ తక్కువ ఖర్చుతోటి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సార్. అది ఈ మధ్యకాలంలో ఎంపీ గారు కూడా చెప్పాము. దాని మీద సెంట్రల్లో మాట్లాడి దాన్ని త్వరితగతిలో పూర్తి చేసే విధంగా చెప్తాను. ప్రారంభమైనాయా? పనులు ఆల్రెడీ అక్విజిషన్ పూర్తయింది సార్, ప్రారంభమయ్యాయి. 2 మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎండింగ్ వచ్చింది. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అవుతుంది. అంత గ్రౌండింగ్. ఇప్పుడు నడిపూర్ రైల్వే మార్గం ఎక్కడి నుంచి వెళ్తారు సార్? మన ఉదయగిరి మీద అంటే ఏ ప్రాంతాలు అంటే సార్ మనకు వరకొండపాడ ప్రాంతం నుంచి ఇంజం వరకు క్రాస్ అవుతుంది సార్. మెయిన్ రోడ్డుకి వెళ్తుంది. మంచి గ్రామం టౌన్ క్రాస్ అవుతుంది. రైల్వే మార్గం ఏర్పడుతుంది. డెఫినెట్ గా ఉపయోగపడుతుంది సార్. ప్రత్యేకంగా చెప్పాలంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు ఏదైతే ఉన్నారో, ఆయన ఇక్కడ ఈ పార్లమెంట్ సభ్యులుగా రావడము మా అందరూ అదృష్టం. ఎందుకంటే ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీలు ఆయన కింద వస్తే
వాళ్ళకున్న సొంత కాన్స్టిట్యూన్సీ కూడా పక్కన పెట్టి ఉదయగిరి మీద ప్రత్యేకంగా అభిమానం చూపించి సుమారు 165 ట్రైసైకిల్ జనవరి 8వ తారీఖు మహత్తరమైన కార్యక్రమం చేశారు. ఏ రోజు ఆయన ఇంటికాడికి పోయినా ఒక తెలుగుదేశం కార్యకర్త పోతే వాళ్ళకి ఇచ్చే గౌరవమే డిఫరెంట్గా ఉంది. ఎమ్మెల్యే గారితో పోయినా చాలా మర్యాదలు ఇస్తుంది. ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని టూరిజం దానితో ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. టూరిజం దానిపైన ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టున్నాడు. ఆయన ఆశీస్సులు కూడా ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ మీద ఉంటాయి. ఆయన ఆశీస్సులు ఉంటే మంచి ఇండస్ట్రీలు రావడానికి అవకాశం ఉంది. మేమందరం కూడా డిపిఆర్ రెడీ చేసుకొని ఆయన ద్వారా కొన్ని వెనకబడిన ప్రాంతం ఆయన కూడా మాలాగా మాకన్నా మంచి మంచి సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో ఆయన ఈ జిల్లాలో కాదు ఈ స్టేట్లో ఢిల్లీ లెవెల్లో ఆయన మంచి పేరు ప్రతిస్తున్నాయి. ఆయన బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి ఆయన వెనకబడిన ప్రాంతాన్ని ఉదయగిరి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఉదయగిరి ప్రజలు ఏదైనా మాట చెప్తే మాట మీద నమ్మకం ఉంటారు. ఎన్నోసార్లు సందర్భం వచ్చినప్పుడు ఉదయగిరి వాళ్ళు వచ్చారా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని ఒక కితాబు ఇస్తా ఉంటాడు నెల్లూరులో కూడా. ఇప్పుడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఉదయగిరిలో ఉంటుంది ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటాయి సార్. ఈ రోజు కూడా మార్నింగ్ కూడా మేము యూపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక వాటర్ ప్లాంట్ ఉదయగిరిలో ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక చేశారు. మా పంచాయతీలో కూడా ఒకటి ఇచ్చారు. త్వరలోనే ఓపెనింగ్ ఉంది. ఆయన పోయి అడగనే ఈ పని నా నుంచి కాదని చెప్పు కాకుంటే మేము ఏదైనా కూడా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది పార్టీలో. ఎమ్మెల్యే గారి తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే గారి తర్వాత ఏదైనా పనులు తీసుకెళ్తాం. ఎమర్జెన్సీ అంటే ఆయన ఏ దానికైనా గుడులకి గోపురాలకి దేవస్థానాలకి పేదలకి అన్నిటికీ ముందు ఉంటారు. కాబట్టి ఆయన ఒక మహత్తరమైన నాయకుడు. ఈ జిల్లాకి ఈ కాన్స్టిట్యున్సీ ఈ పార్లమెంట్కి దొరకడం అనేది మా అందరి గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ నడిపుడు రైల్వే మార్గానికి ఇప్పుడు ఎంపీ గారి యొక్క తోడ్పాలంతో ఆయన తీసుకొచ్చారంటారా? మొదటి నుంచి ప్రణాళిక ఉందంటారు. వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు ప్రణాళిక పెట్టారు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకోవడానికి పూర్తి చేయడానికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు శ్రమిస్తున్నారు. అలాగే సోమశిల సమ్మర్ స్టోరేజ్ వాటర్ని ఉదయగిరి జలదంకి కలిగిరి మధ్యలో ఒక ట్యాంకు 2 ట్యాంకులు సమ్మర్ స్టోరేజ్ కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఏదైనా చూడండి సార్, ఇక్కడ జిల్లాలో ఎమ్మెల్యే ఎంపీ అని కాదు అందరూ నాయకులు కలిసి చేస్తేనే అభివృద్ధి వస్తుంది. ఓకే సార్, మీ పర్సనల్ విషయం అడుగుతున్నాను. మీ పిల్లలు ఎంతమంది సార్? 2 సార్. ఏం చదువుతున్నారు? 2 బాబులు. పెద్ద ఆయన బీబీఐ ఇచ్చారు, కంప్లీట్ అయిపోయింది. కంపెనీ సెక్రటరీగా ట్రై చేస్తున్నాడు. లైక్ మళ్ళీ ఎంబీఏ ఇంటర్న్షిప్ చేసి ఎంబీఏ జాయిన్ అవ్వాలి. చిన్న అబ్బాయి ఇంటీరియర్ డిజైనర్. అంటే మీకు వారసుగా వస్తారా రాజకీయాల్లో కానీ అట్లా ఉందా? వాళ్ళకి రారు సార్, రాము తెలియదు ప్రస్తుతం అయితే వాళ్ళు. అంటే మీరు ఎంత ఫౌండేషన్ వేసుకుంటారు కదా ఉదయగిరిలో రాజకీయంగా మీ కుటుంబం డెవలప్ అయ్యింది సార్. నా ట్రస్ట్ కార్యక్రమాలకి రాజకీయాలకి సంబంధం లేదు. ఇది ఓన్లీ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మా ఫ్యామిలీ మెంబర్స్ తృప్తితోటి నేను ఇప్పుడు నేను రూపాయి సంపాదిస్తున్నాను, నేను ఖర్చు పెడుతున్నా అంటే మా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కూడా. వాళ్ళ సపోర్ట్ నాకు. ఇప్పుడు మీరు సంపాదించిన డబ్బుని ఇక్కడ తీసుకొచ్చి సేవా కార్యక్రమాలకి రాజకీయాలకి వెచ్చిస్తున్నారు కదా, దానికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో మేడం గానీ పిల్లలు గానీ వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి సార్. ఎవరు ఎందుకంటే మీకు ఫస్టే చెప్పాను, జెనెటిక్ లో వచ్చింది. నేను ఏ బాటలో పోతున్నా ఆ బాటలో వాళ్ళు ఉంటారు. నాకన్నా ఇంకా డబుల్ హ్యాండ్ ఎడుకుంటారు, హ్యాండీగా ఉంటారు. రెండోది ఏంటంటే నేను చేసే కార్యక్రమాలు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి ఇక్కడ నేను ఈ ప్రాంతవాసిగా 10 మందికి ఉపయోగపడాలనేది కానీ నాకేదో పదవులు వస్తాయి పదవుల కోసం కాదు. పార్టీ నన్ను పదవుల్లో తీసుకుని పోతే తప్పకుండా పోతాను. సేవలకి పదవులకి సంబంధం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 2 క్యాంటీన్లు పెట్టి అన్న క్యాంటీన్లు నడిపించారు. తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాను, సార్ మీరు ఎప్పుడైనా చెప్పండి అన్నా క్యాంటీన్ పెట్టి మీరు ఆదేశిస్తే సేవా కార్యక్రమం నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు ఆయన ఉదయగిరిలో పెట్టమన్నా కూడా నేను అన్నా క్యాంటీన్ పెట్టడానికి సిద్ధంగా లేదు. రాజకీయానికి సేవకు సంబంధం లేదు, అంతే అండి. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ అంతా విస్తరించమని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పిన పిలుపు మేరకు నేను పాదయాత్రలో మళ్ళీ ఆయన పోయి కలిశాను. అన్న ఈ విధంగా క్యాంటీన్ చేశాను, అది చేశానంటే చాలా బాగా చేసామని చెప్పి ఆయన బుక్లెట్ కూడా నాతో తీసుకున్నారు. ఎలక్షన్ ముందు బాబు గారు వచ్చి బస్సులో కలిసి సురేష్ గారు తీసుకుని పోయి పరిచయం చేశారు. ఆయన కూడా అదే మేము కూడా అనేది, ఎందుకంటే మిమ్మల్ని అన్నిసార్లు కూడా రాజకీయాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారంటే ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు మీలాంటి వాడు కూడా ఈ ఉదయగిరి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యే స్థాయికి అట్టు వస్తే డెవలప్ అయ్యడానికి చాలా ఆస్కారం ఉంది. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు, కాటం సురేష్ గారు కూడా ఎంతో సేవ చేశారు, మీరు చేస్తున్నారు.
మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకుంటే ఉదయగిరి డెవలప్ అవుతుందన్న ఆశతోనే మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మంటారు. ఉదయగిరి ప్రాంత వాసులు సార్ మనం సాయం చేస్తే 100లో 95% మంచి కోరుకునే వాళ్ళే. కాబట్టి ఎవరు ఇక్కడ వచ్చి సర్వీస్ చేసినా అందరికీ వేకెన్సీ ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఐలు వచ్చినా లోకల్ యూనియన్స్ వచ్చినా ఒక ట్రస్ట్ అనేది పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి ట్రస్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఉదయగిరి పేదలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ ఇంటి చుట్టూ ఉండే 10 మంది పేదలకి మీరు వారానికి ఏదో ఒకటి వాళ్ళకి హెల్ప్ చేస్తే సమ్ గ్రాసరీ ఏదైనా మీ మాట వింటారు. ఇక్కడ తూచే తప్పకుండా పాటిస్తారు ఉదయగిరి ప్రజలు. కొత్తగా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసి మన బీదా రవిచంద్ర మీతో ఎలా ఉంటారు సార్? మీ ర్యాపిడ్ ఎట్లా ఉంటారు? ఆయన మా జిల్లా ఐకానిక్ లీడర్ సార్. మాకు బాబు గారు ఎలాగో ఈ జిల్లాకు ఆయన ఒక రోల్ మోడల్. ఇక్కడ అంతేగా చిన్నప్పటి నుంచి కూడా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ పార్టీకి యాక్టివ్ పర్సన్గా తిరిగినటువంటి రవిచంద్ర గారు ఆయన మాకు ఒక ఐకానిక్ లీడర్. ఆయన ఇక్కడ ఇప్పుడు ఆయన అదే మీరు అన్నారు కదా పార్టీకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఈ జిల్లాలో ఒకరికి టికెట్ రావాలన్నా ఒకరికి పదవి రావాలన్నా కూడా ఎమ్మెల్సీ గారు చెప్తేనే వస్తుంది అని ఒక ప్రచారం నిజమేనంటారా పార్టీలో? అలా కాదు సార్. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఆయన ఇస్తున్న ఫీడ్బ్యాక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది డెఫినెట్గా. దాన్ని పార్టీ హైకమాండ్ కమిటీ ఉంటుంది, పార్లమెంట్ కోర్ కమిటీ ఉంది, వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు ఎవరికి ఇస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను వివరించడం మాత్రం మా జిల్లా లీడర్గా పెద్ద ఆయనగా ఆయన, తర్వాత సోమిరెడ్డి గారు, ఇప్పుడు పెద్ద ఆయన ఎంపీ గారు ఉన్నారు, రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళల్లో గత చిన్నప్పటి నుంచి రాజకీయాల నుంచి తెలుగుదేశం పార్టీతో ఉంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తి బీదా రవిచంద్ర గారు. అలాగే సోమిరెడ్డి అన్న ఉన్నాడు. ఆయన కూడా విద్యార్థి రాజకీయాల నుంచి ముందుకు వచ్చిన అతను. ఏ రోజు ఏ క్షణాన్ని ఫోన్ చేసినా ఏ కాన్స్టిట్యుయెన్సీ అని చూడకుండా ఫోన్ చేసేటువంటి వ్యక్తి ఆయన. మీతో ఎలా ఉంటారు సార్? సోమిరెడ్డి గారు బాగుంటారా? బాగుంటారు సార్. బాగా అన్న క్యాంటీన్లో ఓపెన్ చేసినప్పుడు కూడా రవిచంద్ర గారు, సోమిరెడ్డి గారు అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సోమిరెడ్డి గారిని ఒక విధంగా చెప్పాలంటే జిల్లాలో ఎదగనీయకుండా ఆపారేమో అనుకుంటున్నారు. మీరు ఏముంటారు సార్? ఒకప్పుడు సోమిరెడ్డి గారి మాట వేదవారు, మీకు బాగా తెలుసు. కొంచెం ముందే చెప్పాను సార్, ఒక రాజకీయ నాయకుడు సేవాతత్వం ఉన్న వాళ్ళు పబ్లిక్తో రిలేషన్షిప్ ఉన్నవాడిని ఎవరు కూడా ఆపలేరు. నాయకుడు ఎదిగిపోతూ ఉంటాడు. జనాలు అనుకోవడంలో లీడర్స్ ఒక మైండ్ సెట్లో అలా ఉంటుంది. ఆయన ఈ స్థాయికి వచ్చాడంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆశీర్వాదాలు, ఆయనకున్న పార్టీతో సంబంధాలు. ఎందుకు అలా మేము ఆ విధంగా థింక్ చేయట్లేదు సార్. ఓకే, మీరు తెలిసి ఆయన ముందుకు వెళ్ళారంటారు, ఆయన పని దాటిపోయారు. మీ దేవాదాయ శాఖ మంత్రితో మీకు ఎలా ఉంటుంది సార్? ఆనవ రామనాయుడు గత ప్రభుత్వంలో ఆయన ఇక్కడ ఉన్నాడు, మాకు బాగానే పరిచయం ఉంది. ఉదయగిరి ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఉదయగిరి ప్రాంత వాసులు చాలా మందికి ఆయన పరిచయం ఉంది. ఏదన్నా పోయినా కూడా బాగానే పనులు చేసి పెడతాడు, పలకరిస్తాడు. మా ఎమ్మెల్యే గారికి పర్టికులర్గా మినిస్టర్ గారికి మంచి అభినవ సంబంధం ఉంది. రామనారాయణ రెడ్డి అన్నకి, కాకల సురేష్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారికి చాలా మంచి జిల్లా నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఈ ఉదయగిరిలో పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ పోటీ చేశారు. వెంకయ్యనాయుడు గారు కానీ, ఆనవ రామనాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఉదయగిరి ఒక బేస్ అనుకోవాలి చెప్పాలంటే. ఇక్కడ నుంచి డెవలప్ అయ్యారు. వెంకయ్యనాయుడు గారు ఫస్ట్ గెలిచింది ఇక్కడే, జనరల్గా 2 సార్లు సార్. 2 సార్లు గెలిచారు. 78 జనతా పార్టీ, 83 బీజేపీ. ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఉదయగిరితో నాకు మంచి అనుబంధం ఉంది. ప్రభుత్వంలో ఆయన 2 సిహెచ్సి హెల్త్ సెంటర్లు ఇచ్చారు, 30 పడకల హాస్పిటల్ ఇచ్చారు. అక్కడ చింతలదేవి ప్రాజెక్ట్ని బాగా డెవలప్ చేశాడు. చాలా టెండర్లు పిలిపించి ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టించారు. హైవేలు తీసుకొచ్చారు. ఉదయగిరికి మంచి ఆయనకున్న సంబంధంతో వీలైనంత వరకు ఆయన ఢిల్లీలో ఉన్న ఉదయగిరి వాళ్ళు ఫోన్ చేస్తారు, తప్పకుండా స్పందిస్తాడు. అటువంటి సంబంధాలు ఉండవు. ఆయన వారసుడిగా మళ్ళీ బీజేపీలో సత్య గారు వచ్చారు ఇప్పుడు మెడికల్లో. ఇలాంటి వెంకటరెడ్డి గారిని మేము రాబోయే ఎన్నికల్లో ఒక మంచి పొజిషన్ లో చూడాలని మేము కోరుకుంటాం సార్. దేవుడు ఆశీర్వాదిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ విధంగా రాజకీయం గురించి, మీ డెవలప్మెంట్ గురించి చూపించారు, చెప్పారు కూడా మాకు. థ్యాంక్ యూ సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.